ఆమె ఏం పట్టుకోగలిగింది? అతని వస్త్రము మాత్రమే పట్టుకోగలిగింది. యోసేపును పట్టుకోగలిగిందా? లేదు లేదు లేదు. ఆమె కేవలం యోసేపు వస్త్రాన్ని టచ్ చేయగలిగింది కాబట్టి యోసేపును టచ్ చేయలేకపోయింది. ప్రియులారా, ఎందుకని అని ఆలోచన చేస్తే ద పవర్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత యొక్క శక్తి అలాంటిది. ప్రియులారా, మన దగ్గర మచ్చ లేకపోతే, మన దగ్గర డాగు లేకపోతే, మన దగ్గర కల్మషము లేకపోతే పాపము మనలను తాకలేదు, పాపము మనలను టచ్ చెయ్యలేదు. ప్రియులారా ప్రియులారా, లోకంలో చెడ్డవారు ఉంటారు, పాడైపోయిన వారు ఉంటారు, హంతకులు ఉంటారు. కానీ ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఎవరికి భయపడతారో తెలుసా? పరిశుద్ధమైన జీవితం జీవించేవాడంటే, నిందారహితముగా జీవించే వ్యక్తికి ఖచ్చితముగా హంతకులు భయపడతారు, నోరు పారేసుకునే వాళ్ళు భయపడతారు, లోకములో భయంకరముగా జీవించేవారు కూడా భయపడతారు. అనేక మందిని అనేక యుద్ధాలు చేసి ఎంతో రక్తమును పారించినటువంటి స్కాట్లాండ్ రాణి మేరీ అనే ఆమె ఏమన్నదో తెలుసా? ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతో మందిని ఢీ కొట్టాను, ఎదుర్కొన్నాను, కానీ క్రైస్తవుడైన జాన్ నాక్స్ మోకాళ్ళు వంచితే నేను గడగడ వణికిపోతాను. భయం. ఎందుకు? పరిశుద్ధంగా బ్రతికేవాడిని పాపం తాకాలంటే భయం. పాపం మనల్ని తాకుతుందంటే, పాపం మనల్ని పట్టుకోగలుగుతుందంటే మనలో మత్స ఉన్నది, మనలో డాగు ఉన్నది, మనలో కల్మషం ఉంటేనే మనల్ని పట్టుకోగలదు. లేకపోతే కరెంటు వైర్ని ఎవరు పట్టుకోగలరండి? ఇస్సిరి కొడుతుందండి అవతల, తాకగానే ఇస్సిరి కొడుతుందండి. మనలో లోపం ఉంటే తప్ప పాపం మనల్ని పట్టుకోలేదు. ప్రియులారా, ఇది సత్యం.